హలో అండి. అందరికీ నమస్కారం. సో, లాస్ట్ వీడియోలో మనము ఈ వెటర్నరీ సైన్స్ వీటికి సంబంధించి అంటే ఈ అడ్మిషన్స్‌కి సంబంధించి ఒక వీడియో చేశాము. దాంట్లో ఏంటంటే వీటికి అంటే వెటర్నరీ సైన్స్‌కి మాత్రము సెపరేట్‌గా ఒక కౌన్సెలింగ్ కండక్ట్ చేస్తారని ఈ సంవత్సరం మనకి తెలిసిన విషయమే. అయితే దానికి సంబంధించి మళ్ళీ ఇదే అప్డేటు ఇంకొంత ఇన్ఫర్మేషన్‌తోని మనకి రావడం జరిగింది. సో, అదేంటంటే ఈ పివి నరసింహారావు తెలంగాణ రాష్ట్ర పశు వైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరంలో డిగ్రీ, పాలిటెక్నిక్ కోర్సులు అదేవిధంగా వాటికి సంబంధించిన ప్రవేశాల యాక్టివిటీ అంతా కూడా కంప్లీట్గా ఆన్లైన్లో చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని నిర్ణయించడం జరిగిందనమాట. సో దీనికి అనుగుణంగానే త్వరలోనే మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. ఏంటంటే అంటే మనకి కంప్లీట్గా సో ఇంతకుముందు ఎలా ఉండేదనంటే ఈ అగ్రికల్చరు, హార్టికల్చరు వాటితో పాటు కలిపి మనకి ఈ వెటర్నరీ సైన్స్‌కి సంబంధించిన కోర్సులకు కూడా కౌన్సెలింగ్ ఉండేదనమాట. సో ఈ సంవత్సరం నుంచి మాత్రం దాన్ని సెపరేట్ చేసేసి వెటర్నరీ సైన్స్‌కి సంబంధించిన కోర్సులు ఏవైతే ఉన్నాయో యూజీ ప్రోగ్రామ్ గానీ, లేదనంటే డిప్లొమా ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే పీజీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ వీళ్ళే సొంతంగా సెపరేట్‌గా ఈ యూనివర్సిటీ వాళ్ళే ఈ కౌన్సెలింగ్ ప్రొసీజర్ అంతా కూడా కండక్ట్ చేయాలని చెప్పేసి డెసిషన్ తీసుకున్నారనమాట. సో అయితే ఇదంతా కూడా కంప్లీట్‌గా ఆన్‌లైన్‌లోనే జరుగుతుందనమాట. సో మనకి ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏఏపీ సెట్ ఇట్లాంటి వాటికి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి స్లాట్ బుక్ చేసుకొని ఫిజికల్ హెల్ప్ లైన్ సెంటర్‌కి వెళ్ళి అక్కడ వెరిఫికేషన్ ఇట్లాంటిదంతా ఉండేది. బట్ ఈ సంవత్సరం మనకి అలా ఉండబోదు. సో ఈ సంవత్సరం అంతా కూడా కంప్లీట్‌గా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. సో మీరు రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి సంబంధించి అవన్నీ కూడా అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేస్తారనమాట. స్క్రూటినీ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంటర్మీడియేట్ మెమో అనుకోండి. ఇంటర్మీడియేట్ బోర్డ్‌తోని వెరిఫికేషన్ చేపిస్తారు. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేశారనుకోండి. అది ఆ ఎంఆర్ఓ ఆఫీస్‌గా అంటే మండల ఆఫీస్‌కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్‌తోని వెరిఫికేషన్ చేయిస్తారనమాట. సో ఆ విధంగా మీరు కంప్లీట్‌గా మీ ప్రాసెస్ అంతా కూడా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. రిజిస్ట్రేషను, సర్టిఫికేట్ అప్లోడు, వెరిఫికేషను అదయిన తర్వాత మేబీ మెరిట్ లిస్ట్ ఇస్తారా ఏంటో తెలీదు. సో ఒకవేళ మెరిట్ లిస్ట్ ఇస్తే దాని తర్వాత మెరిట్ లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అనమాట. సో ఈ వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అంటే ఈ రిజిస్ట్రేషన్ టైంలో రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయడము. అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ అయిపోయి సీట్ వచ్చిన తర్వాత మరి ఫస్ట్ ఇయర్ ఫీజు కూడా ఆన్‌లైన్‌లో పే చేయమంటారా? అంటే అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి మరి ఎలా ఉంటుంది ప్రొసీజర్ అనేది చూడాలి. సో దాని మీద కూడా ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సి ఉందనమాట. సో అదంతా అవ్వంగానే ఇమ్మీడియట్‌గా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. సో చూద్దాం మనకి రిలీజ్ కాగానే అంటే నోటిఫికేషన్ రిలీజ్ కాగానే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు వీడియోలో పోస్ట్ చేస్తాను. సో మీరు తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. రెగ్యులర్‌గా అన్ని రకాల అప్డేట్స్ అన్నీ కూడా వస్తుంటాయి. బైపీసీ వాళ్ళకి సంబంధించిన ఏ కోర్స్ అయినా కూడా వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ గానీ, వెబ్ ఆప్షన్స్ గానీ, కౌన్సిలింగ్స్ ఇట్లాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఛానల్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.